తను నాకు పరిచయమైనప్పటి నుంచి మా ఇద్దరికి ఎప్పుడో పరిచయం ఉంది అనుకున్నాను. ఏ జన్మలోనో కానీ మా ఇద్దరికి బంధం ముడిపడి ఉంది. అందుకే మేము నాకు తనని కలిసిన తూరల్లో నాకు ఆ ఫీలింగ్ తెలిసేది. అందుకే తను ఎంత వద్దు నాతో తిరగద్దు అని చెప్పినా సరే, నన్ను కలవద్దు అని చెప్పినా సరే నాకు తిరగాలనిపించేది, కలవాలనిపించేది. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏదో బంధం ముడిపడి ఉందని నా ఫీలింగ్ అని అనేసరికి అపర్ణ అలా చూస్తూ ఉంటుంది. ఇక తన కళల్లో కూడా నేను చాలాసార్లు ఆ ప్రేమ చూశాను. కానీ తను ఎందుకు నన్ను రిజెక్ట్ చేసిందో నాకు అర్థం కావడం లేదు. నాకు తన వల్ల ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అనుకున్నాను. నాకు ఫ్యామిలీ లేదు కదా. తన వల్ల ఒక ఫ్యామిలీ దొరుకుతుంది, నేను తనకి చాలా మంచిగా చూసుకుంటానని చాలా కలలు కన్నాను. కానీ ఒక్కసారిగా నో చెప్పి నా కలలన్నిటిని ఇచ్చేసింది. అసలు నాదే తప్పు, తను వద్దు అన్నా సరే తిరిగాను కదా అని అనేసరికి, అలా అనకు రాజు, నిజంగా మీ ఇద్దరికి ఎప్పుడో బంధం ముడిపడే ఉంది, అందుకే మీరు ఇలా కలిశారు అని అనేసరికి, మరి తను నో చెప్పింది కదా అని అనేసరికి, తను ఎందుకు అలా చెప్పిందో మాకు అర్థం కావడం లేదు. నువ్వెంత తన మీద ప్రేమ పెంచుకున్నావో తన కళ్ళల్లో కూడా మేము నీపై ప్రేమను చూసాము, కానీ తను ఎందుకు అలా నిన్ను రిజెక్ట్ చేస్తుందో మాకు అర్థం కావడం లేదు అని అపర్ణ అంటూ ఉంటుంది. అవునరా మనవడా, నిజంగా మీ ఇద్దరిది జన్మల బంధం, మీ ఇద్దరిది జన్మల బంధం కాబట్టే మీరు మళ్ళీ కలిశారు. కానీ కళావతి ఎందుకు అలా చేసిందో మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అనేసరికి, ఇంకేటి రిజెక్ట్ చేసింది కదా అమ్మమ్మ, కానీ నేను మాత్రం చాలా ఆశ పెట్టుకున్నాను. తను నా లైఫ్లోకి వస్తుందని చాలా ఆశపడ్డాను. తనతో పాటు ఫ్యామిలీ కూడా వస్తుందని అనుకున్నాము అని అనేసరికి, అపర్ణ అలా మాట్లాడేస్తున్నావేంట్రా, కానీ ఇప్పటికైనా ఇది నీ ఫ్యామిలీయే అని అనేసరికి, అలా ఎలా అవుతుంది అని అనేసరికి బామ్మయ్య అయితే నచ్చ చెప్తూ ఉంటుంది రాజుకి. ఇక రాజు అయితే అలా ఫీల్ అవుతూ ఉంటాడు కళావతి రిజెక్ట్ చేసినందుకు.